ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. దేవుని యొద్దకు చేరుదును. ఎందుకు దేవుని యొద్దకు మనము చేరాలి అనేది గమనిస్తే, ప్రతి మనుషుడు కూడా లోకములో నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నాడు. దుఃఖము, వేదన, భయములతో జీవించేటటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి మానవుడు దేవుని యొద్దకు చేరగలిగితే గనక దేవుడు మానవుడికి ఆనంద సంతోషములు కలిగించేటటువంటి వాడుగా ఉన్నాడు. అసలు మానవుడు భయములోను, కలవరాల్లోనూ, దుఃఖములోను ఎందుకుంటున్నాడు అనేది గమనిస్తే, మానవుడి యొక్క జీవితంలో పాపం అనేది ఏలుబడి చేసేదిగా ఉన్నది. ఈ పాపం నుంచి విడుదల పొందితేనే కానీ మనం ఆనంద సంతోషాలు మనము పొందలేనటువంటి వారంగా ఉంటాం. ఇది ఎవరు కూడా తొలగించలేనిది కాబట్టి దేవుడే దాన్ని తొలగించగలిగిన వాడు. దేవుని యొద్దకు చేరితే ఆ పాపాన్ని విడుదల పొందించి మనకు ఆనంద సంతోషాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. అట్టి ధన్యత మనము కూడా పొందుదుము గాక.